నమస్తే, నేను మీ నూకల పద్మారెడ్డి, రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుంది అని దానిని రెడ్డి ఉమెన్ అసోసియేషన్ స్వాగతిస్తుంది. ఎప్పుడో 90 సంవత్సరాల క్రితం 1939లో ఒకసారి కులగణన చేయడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ పాలనలో ఏనాడు కులగణన జరగలేదు. కులగణన ఈరోజున్న పరిస్థితిలో ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే చాలామంది జాతి వివక్ష కన్నా కూడా ఈరోజు కుల వివక్ష అనేది చాలా పెద్ద ఎత్తున అగ్గి రాజేసుకుంటుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఖచ్చితంగా కులగణన జరగాలి. కులగణనలో ఏ కులం ఎంత పర్సంటేజ్ అని ఖచ్చితమైన గణాంకాలతో సహా తెలపాల్సిన అవసరం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణనను తీసుకురావడం జరిగింది. అప్పుడు నిజంగా ఇది ఒక మంచి పరిణామమే అని మేము కూడా అందరం సంతోషించాం. కానీ సంతోషించినంత సమయం కూడా పట్టలేదు, అది అట్టర్ ఫ్లాప్ అయింది. కరెక్ట్ పద్ధతిలో అది జరగకపోవడం, ఒక మంచి విధానంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోవడం మనం అందరం చూసాము. కులగణనకి అర్థమే లేకుండా చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాంట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరం సహకరిస్తూ ఈ కులగణనను మనమందరం భాగమవుతూ ఖచ్చితమైన గణాంకాలతో బయటికి రావాల్సిన పరిస్థితులు అవసరం, ఈరోజున్న పరిస్థితిలో ఖచ్చితంగా అవసరం ఉంది. కాబట్టి మరొకసారి మన ప్రియతమ నేత నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్.